హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. కుటుంబం ముందు ఈ పనులు చేయకండి, అస్సలు మంచిది కాదు. చాణక్య నీతి ఇన్ తెలుగు. చాణక్య నీతిలో చాణక్యుడు చాలా గొప్ప విషయాలను చెప్పాడు. కుటుంబం ముందు కొన్ని విషయాలు చెప్పకూడదని చాణక్యుడు పేర్కొన్నాడు. చాణక్య నీతి. చాణక్యుడి సలహాలు నేటికి ఉపయోగపడేలా ఉన్నాయి. చాణక్యుడి అనుభవాలు, జీవితంపై ఆయన అభిప్రాయాలు చాణక్య నీతి పుస్తకంలో రాశారు. ఈ కాలంలోనూ చాలామంది వీటిని పాటిస్తున్నారు. జీవితంలోని అనేక అంశాలలో ఆయనకు ప్రత్యేకమైన దృక్పథం ఉంది. ఆచార్య చాణక్యకు సమాజంపై లోతైన అవగాహన ఉంది. సంతోషంగా, విజయవంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా జీవించాలో ప్రజలకు చెప్పాడు. చాణక్యుడి సూత్రాలు నేటికి సంబంధితంగా ఉన్నాయి. జీవితంలో ఆయన అభిప్రాయాలు అద్భుతమైనవిగా పరిగణిస్తారు. చాణక్యుడి సూత్రాలను అనుసరించే వ్యక్తి జీవితంలో అపజయాన్ని ఎదుర్కోలేడని నమ్ముతారు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి తన పిల్లలు, భార్య ముందు చేయకూడని పనులను పేర్కొన్నాడు. అవి ఏంటో చూద్దాం. చాణక్యుడి ప్రకారం పదాలను జాగ్రత్తగా ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది. అందుకే అందరి హృదయాలకు నచ్చేలా ప్రేమతో మాట్లాడండి అని చాణక్యుడు అంటాడు. ఎందుకంటే మాటలు ఆయుధాల కంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి. ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాటలను ఎంచుకోండి. మన శత్రువుల ముందు కూడా మన మాటలతో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన మాటలు గొప్ప విధ్వంసాన్ని కూడా ముగించవచ్చు. ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆచార్య చాణక్యుడి ప్రకారం మనం ఏది మాట్లాడినా, ఏది చేసినా పిల్లలు వాటిని అనుసరిస్తారు. అది కుటుంబంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎవరి ముందు దూషించే పదాలు వాడకూడదు. కుటుంబంలో అనుచితమైన పదాలు ఉపయోగించొద్దు. ఎందుకంటే కుటుంబం, సమాజం జీవితానికి మూల స్తంభాలుగా మారతాయి. మీరు మీ కుటుంబం ముందు అనుచితమైన మాటలు మాట్లాడితే మీ గౌరవం కోల్పోతారు. చాణక్యుడి ప్రకారం మీ పిల్లలు లేదా జీవిత భాగస్వామి ముందు తప్పుడు మాటలు చెప్పకండి. అది వారిని బాధ పెడుతుంది. ఎందుకంటే పదునైన చెడు మాటలు పిల్లలు, ప్రియమైన వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. ఇది ఇంట్లో గొడవలకు కారణం అవుతుంది. అందుకే మీ సంబంధాన్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి మీరు ఎల్లప్పుడూ మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడాలి. ఆత్మీయుల పట్ల దయ చూపడం వల్ల కుటుంబంలో సామరస్యం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.